ఇప్పుడు మనందరం మన వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్ చైర్పర్సన్ అయినటువంటి స్వర్ణమాల పత్రి గారిని సన్మానించుకుందాం. సన్మాన్ మ్యూజిక్. స్వర్ణమాల అమ్మకి, స్వర్ణమాల అమ్మకి, స్వర్ణమాల అమ్మకి, శ్రీ శక్తి స్వరూపానికి, శ్రీ శక్తి స్వరూపానికి, శ్రీ శక్తి స్వరూపానికి, వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, ఆసియా ఖండంలోని అత్యంత పిరమిడ్ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, ఆంధ్రాలోనే ఆసియాలోనే అతి పెద్ద పిరమిడ్ అయిన ఆంధ్ర పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఈ ముగ్గురు యాంకర్లు 3 పూట్ల మనల్ని ఉర్రూతలూగిస్తూ మంచి మంచి కార్యక్రమాలని మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఎలా అనుకుంటే అలాగే ప్లాన్ చేసి సక్రమంగా చేసినందుకు వీరందరికీ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే ఒక పరివర్తనకు నాంది. ఈ పరివర్తన సృష్టిలో నిరంతరం జరుగుతూనే ఉంది. కానీ మన అంతరంగంలో, మన జీవితాలలో పరివర్తన రావాలి అంటే మనం ధ్యానంలోకి రావాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారి జీవితంలో పరివర్తన తప్పకుండా వస్తుంది. ఇలా పరివర్తన వచ్చి వారి జీవితాల్ని సరిగా దిద్దుకున్న వాళ్ళందరినీ కూడా ద్విజులు అంటారు. సో ఈ ఉగాది ద్వారా, ఈ విశ్వవసునామ సంవత్సరం ద్వారా మనందరము ద్విజులం అవుదాం. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం రాబోయే రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి అందరూ వస్తారు. రాబోయే రోజులలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం మరింత అద్భుతంగా సమిష్టి కృషితో, సమిష్టి తత్వంతో ఎంతో అద్భుతంగా మనందరము కలిసి నిర్వహించుకుందాం. డిసెంబర్లో కైలాసపురి, సంక్రాంతికి జేతవనం, అలాగే ఉగాది సంబరాలకి వశిష్ఠ గౌతమికి సమస్త పిరమిడ్ ప్రపంచం రావాలి. మీ అందరికీ అన్ని రకాల వస్తువులు ఏర్పాట్లు చేయడానికి ట్రస్ట్ వారు ఎంతో అద్భుతంగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ మేడం గారు, దాని తర్వాత ఇతర ట్రస్ట్ సభ్యులందరూ కూడా, రంగారావు గారు, వర్మ గారు, వీరందరూ కూడా ఎంతో సమిష్టి తత్వంతో, ఒక కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వర్తించడం జరిగింది. ఒకసారి వారందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలతో మనందరి జీవితాలలో పరివర్తనకి మూలమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ ఉగాదికి, మళ్ళీ ఇదే సంబరాలలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతో అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ ఎంత వెల్లువలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ చెప్పడమే మాకు అనుభవమే. 3 గంటలు అసలు అనిపించలేదు ఎవరికి కూడా. 5 to 8 3 గంటలు ధ్యానం చేసినా సరే అసలు 3 గంటలు అనిపించలేదు. అలాగే మరి నాకు చిన్న అనుభవం నిన్న ఏంటి అంటే, ఒక అదృశ్య శక్తి, చేతులు కనిపిస్తున్నాయి అంతే. ఆ చేతులు నా చేతిలో ఒక ట్రే పెట్టాయి. ఆ ట్రేలో ఎవరో పట్టుకోమన్నారేమో, మనం ఇక్కడ చేస్తున్నాం కదా సన్మానాలు, అందుకని నన్ను ఏదో పట్టుకోమన్నారేమో అనుకున్నాను. తీరా ఆ అదృశ్య శక్తి మాయమైపోయింది. ఆ ట్రేలో నేను చూసినప్పుడు ఏముంది అంటే ఒక చీర, రవికిల గుడ్డ ఉందండి. అంటే మాస్టర్స్ ఎంతో సంతోషంతో అలా సమర్పించారు మాకు అనిపించింది. అలాగే మళ్ళీ ఈరోజు ఏమైందంటే, పత్రి సార్ అని తెలుస్తోంది కానీ కొంచెం రూపురేఖలు తేడాగా, కొంచెం సన్నగా ఉన్నారు. పత్రి సార్ అని నాకు తెలుస్తోంది. ఆయన వచ్చి నేను 1 నిమిషం మాట్లాడచ్చా అని అడుగుతున్నారు. అంటే నేను కళమ్మ వైపు చూపిస్తున్నా, ఆవిడని అడగాలి అని. అయ్యో ఇదేంటి పత్రి సార్ వచ్చినా కూడా నేను మేడంని అడగాలంటున్నాను అనుకున్నాను అనమాట. అంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు వీళ్ళు అని అది ఒక పరీక్ష అనిపించింది నాకు. ధన్యవాదాలు. మరి ఈరోజు అమ్మ పిలుపు మేరకు మన కోనసీమ జిల్లా మాచవరంలో పుట్టి వ్యాపారరీత్యా కావలి వెళ్ళి అక్కడ బాబాజీ ధ్యానాశ్రమంగా రూపుదిద్దుకున్న ఆ ఆశ్రమం నుంచి 1 లక్ష రూపాయలు ఇప్పుడు ప్రకటించారు. భాస్కర్ రెడ్డిని 1 నిమిషం మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, మాది మాచవరం. ఆయన కావలి, నెల్లూరు జిల్లా కావల్లో వ్యాపారరీత్యా 2015లో వెళ్ళడం జరిగింది. మరి కావల్లో బాబాజీ ధ్యానాశ్రమం నిర్మించి, అలాగే నెల్లూరు జిల్లా సేవాదళ కన్వీనర్గా బాధ్యతలు తీసుకుంటూ మరి చేస్తున్నాము. మరి మన సొంత ఇల్లు ఇది, మరి మన పిరమిడ్కి మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి బాబాజీ ధ్యానాశ్రమం, బాబాజీ ఫౌండేషన్ తరపున కావలి మాస్టర్సు, నెల్లూరు గుచ్చి మాస్టర్సు కలిపి 1 lakh మేము ఇస్తామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు పద్మ, బుచ్చి మండల కన్వీనర్గా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఈజ్ మేము 1 lakh చేస్తామని చెప్తా ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాము. ఎప్పుడు సేవే అమ్మవారికి కానీ అమ్మ పత్రిజీ సార్కి ఆయన సేవలో ఎప్పుడూ ఉంటాం. ఓకే సార్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, మరి ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే గురువు గారు ఎట్టిన ఒక భిక్ష. నిజంగా పత్రిజీ గారికి ఏది ఇచ్చినా చాలదు. ఈ రోజున మా ఫ్యామిలీ తరపున 1 లక్ష రూపాయలు వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి
నేను ఇస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీకు తెలుసా? నేను మీకు తెలీదు, కానీ ఆ నేను అన్నదాన్ని మనందరం పట్టుకుందాము. గత సంవత్సరం పిఎంసి నుంచి మనం పిఎంసి డిజిటల్ ద్వారా నేను అందరికీ పరిచయం అయ్యాను. ఆ తర్వాత మన రంగారావు గారు అండ్ కళాలక్ష్మి గారి బృందం నన్ను ఇక్కడికి పిలిచారు. మీ అందరితో నేను ఇంత కలిసిపోతానని నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలాగా నన్ను ఆదరిస్తున్నారు. వీళ్ళిద్దరూ చెప్పాల్సింది చెప్పారు కాబట్టి నేను ఇంకా ఆ విషయాలు ఏం చెప్పట్లేదు. పిఎంసి డిజిటల్ ద్వారా మనం ఎక్కడెక్కడున్న మాస్టర్స్ అందరినీ జూమ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని, దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము. అలా నేను మీలో చాలామందికి తెలుసు, అందరూ నన్ను గుర్తుపట్టి అలా అడుగుతున్నారు. మీ అనుభవాలు చెప్పాలంటే నాకు మీ నెంబర్లు మెసేజ్ చేయండి, నేను తర్వాత అవి తీసుకుంటాను. పత్రిజీ ఆశయ సాధనలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి వేల వేల కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా అమ్మకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మాస్టర్స్. పిఎంసి టీంకి సన్మానం చేశారు ఇప్పుడే. థ్యాంక్ యూ పిఎంసికి. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో మనకి అవకాశం ఇచ్చినందుకు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే 7 రోజుల నుంచి ఇప్పుడు పిఎంసి వాళ్ళు అందరూ ఎంతో ఇప్పుడు వాళ్ళ టైం ప్రకారంగా 3 గంటలకే లేచి ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను పిఎంసి ట్రస్ట్ మేనేజ్మెంట్ తరపున. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ మాస్టర్ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మాస్టర్. థ్యాంక్ యూ. మరి కొంగోడు గురించి వచ్చారండి. కొంగోడు వరలక్ష్మి మేడం, ఆవిడ తమ్ముడు మన వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మరి తులసి శ్రీనివాస్ గారు మన దేవతాలపాలెం, మరి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమంలో వాళ్ళ కుటుంబం ఎంతో సేవ చేసి ప్రతి చోట ధ్యానం చెప్తూ, ఈయన శ్రీనివాస్ గారు ఈయన ధ్యానం గురించి చెప్తూ కూరగాయలు అమ్ముతారు. ఈయన అన్ని చోట్ల క్లాసులు. తులసి గారు రండి. ఇగో ఆయన కూడా వాళ్ళ అన్నయ్య గారు, ఈయన కూడా మాకు ఎక్కడ శాకాహారాలు అయినా వీళ్ళే సొంతంగా పత్రిజీ గారిని తలుచుకుని వంట చేస్తారు. వితిన్ నిమిషాల్లో వంట అయిపోయి ఎంతో కమ్మగా మరి వంట చేసి ₹1 కూడా ఆశించకుండా మా అందరికీ పెడతారు. వీళ్ళు గొప్పగా వీళ్ళ కుటుంబం మరి మాకు ఎంతో ఈ పత్రిజీ గారి యొక్క మిషన్లో బాగా పనిచేస్తున్నారు. మొన్న కూడా ఈ ఉగాదికి కూరగాయలు, ఒక ఆటోని కూరగాయలు ఎక్కడి నుంచో సేకరించి మొత్తం పట్టుకుని వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ మాకు ఫ్రీగా ఇవ్వటం కూడా జరిగింది. మరి మాస్టర్స్కి ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టుకుందాం. మనం కూర్చోండి.
మన టీం అందరికీ నమస్కారం. మహానుభావులు ఇవాళ ఎంతో 7 రోజుల నుంచి ఎంతో ఆనందంగా ఎంతో వైకుంఠం చేసిన ఈ మహానుభావులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఈ ఏటాట కూరగాయలు కూడా చక్కగా మేము అందిస్తాము. అలాగే విజయవరం అనే మన భీమవరం వరుణ్ గారు మహానుభావుడు పెద్ద వారమారు, ఆయన నాకు సహాయ సహకారాలతో మా ఏరియా ఎంతో ధ్యానం చేస్తుంటే ఆయన వచ్చి నాకు చాలా అండగా నిలబడుతున్నారు. ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు కొట్టుకుంటూ, అలాగే మన టీం అంతా మన రంగారావు గారు, మొత్తం మద్దుల కుమార్ గారు, ఇటువంటి మహానుభావులు జగత్ గురువులు ఇటువంటి ఉండగా, రాంబాబు గారు, అనంతలక్ష్మి గారు, ఇటువంటి మహాతల్లులు అందరూ ఉండగా ఇది వైకుంఠ వాసం అయిపోయి ఇదంతా ధ్యానమైన అయిపోయి వశిష్ఠ గోత్రి పేరవారానికి మహాపుణ్యక్షేత్రమై అందరూ ప్రతి సంవత్సరం తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రమాణ స్వీకారం రోజు నుంచి స్వచ్ఛ భారత్ 10 మందితో కలిసి స్టార్ట్ చేసాం. వారానికి ఒక రోజు 1 గంట పని చేద్దాం అనుకున్నాం, సండే మాత్రమే. సరే 30 మందిని గ్యాదర్ చేసాం, 10 మంది నిలబడ్డారు. ఆ 10 మందితో వారానికి ఒక రోజు 1 అవర్ మార్నింగ్ చేస్తే ఒక బజారు శుభ్రం చేస్తూ వచ్చాం. వారానికి ఒక బజారు, 4 రోడ్లు 4 వారాలకు 1 మంత్లో పూర్తి చేశాం. ఇక నా పెద్దవాళ్ళు అందరూ వచ్చారు మాకు సహకరించడానికి. అందరూ ట్రస్టీలు, నాయకులు ప్లస్ టీచర్స్, వాళ్ళందరినీ ఇవి పామర జనం ఉంటారు కదా, ఏం సార్ మీరేంది ఈ పని చేస్తున్నారని చెప్పి వాళ్ళని కొంచెం క్రిటిసైజ్ చేశారు. అందువల్ల వాళ్ళు ఒక నెలకి అందరూ మానేశారు. ఈ వాళ్ళందరి చేత మనం అనిపించుకోవడం ఎందుకు, చేసేది మంచి పని అయినా కూడా సంకల్పం మంచిదే, పని మంచిదే, కానీ వాళ్ళు జనాల మాటలకి తట్టుకోలేక వదిలేశారు. నేను అన్నీ వదిలేశాను. నాకు భయాలు లేవు, వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడేవాడిని కాదు. మన సంకల్పం ఏదైతే ఉందో అదే చేద్దామనే ఉద్దేశంతో గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని నేనే కంటిన్యూ చేస్తూ వచ్చా 10 years నుంచి. సాయిబాబా గుడి, కొండేపి, ప్రకాశం జిల్లా. నా పేరు ఆనం బలరామరెడ్డి. చేస్తూ వస్తున్నాను, గుళ్ళో పని చేస్తున్నాను. పగలు నైట్ ఏమో 3 గంటలకి నీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 గంటలకే లేచి, ఇక నాకు నిద్ర పట్టట్లేదు, 3 గంటల నుంచి 5 గంటల దాకా ఆ సరౌండింగ్స్ బజారు మొత్తం కనీసం ఒక ఫర్లాంగ్ ఉంటుంది. ఆ బజార్లో శుభ్రం చేస్తూ వస్తున్నా. ఎవరికి తెలియదు నేను చేసిన సంగతి ఎవరు చూడటంలా. సరే నేను సంకల్పం పెట్టుకున్నా కాబట్టి నా పని నేను చేస్తూ వచ్చాను. 10 సంవత్సరాలకి ఇప్పుడు వాళ్ళు కనిపెట్టి రెడీ చేస్తున్నట్టుందే ఈ పని అని చెప్పి వాళ్ళు నాకు తెలియకుండా వీడియో తీసి వాట్సాప్లో పెట్టేశారు వాళ్ళ గ్రూప్ మొత్తానికి. వాళ్ళందరికీ నన్ను అడగసాగారు. సరే నా పని ఉంది కదా, ఖాళీగా ఉన్నాను కదా, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఖాళీ టైం ఇచ్చాడు, ఫుడ్ పెడుతున్నాడు, బెడ్ ఇచ్చాడు, ఇంక నాకేం అవసరం లేదు, సొంతంగా ఏదో చేసిన వరకు ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంలో చేస్తూ ఉన్నాం. అలానే 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ డబ్బులు కూడా స్వచ్ఛ భారత్కే నేను ఖర్చు పెడుతున్నా, నాకేం తిండికి ఇబ్బంది జరగట్లేదు కాబట్టి. అట్లనే చేస్తూ గత సంవత్సరం నాకు కొంచెం కాలు షుగర్ వల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఏళ్ళు తీశారు, అయినా నేను వదిలిపెట్టలే. అది చిన్నగా నడిచేదే కాబట్టి ఆ పనికి కాలు ప్రమాదం అడ్డంకి రాలేదు, చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 5 పంచాయతీలు మాకు సన్మానం చేశారు. ఈ విషయం అంతకు తెలిసిపోయింది కాబట్టి పంచాయతీ, మా ఊరు పంచాయతీ, మా ఊరు టెంపుల్, మళ్ళీ మాది పక్క పల్లెటూరు నెన్నూరుపాడని, కొండేపి మండలం. ఆ మండలంలో రాములవారి గుడి ప్లస్ అయ్యప్ప గుడి, సాయిబాబా గుడి, పోలేరమ్మ గుడి, ఆ పరిసరాలు ఎక్కడ ఫంక్షన్ ఉంటే ఆ రోజు పక్క గుళ్ళకి నేను వెళ్ళేది.
నేనుండే సాయిబాబా గుడి కాబట్టి ఆ గుడిలో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. లేటెస్ట్గా మళ్ళీ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాను. అంటే అక్కడ కాలు ఆపరేషన్ చేశాను, పైకి కిందకి ఎక్కలేని దిగలేనని నేను మానేసి ఇక్కడ పని మానేసి ఫ్రీగా ఉంటూ అక్కడ చేస్తూ ఉన్నాను. అక్కడ చూశారు, మళ్ళీ నన్ను ఇక్కడ చూసి కర్తాల్లో చూసి నా ఫోటో తీసుకొని వాళ్ళు నాకు ఆహ్వానం పంపి నన్ను క్లాసులకు కూడా రమ్మంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను కంటిన్యూ జీవితం ఉన్నంతకాలం, నా ఓపిక ఉన్నంతకాలం స్వచ్ఛ భారత్ను వదలకుండా, స్వచ్ఛ భారత్లో ఇప్పుడు జిల్లాలో ఫస్ట్ వచ్చాను. నెక్స్ట్ రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని నా గోల్ ఒకటే స్వచ్ఛ భారత్లో. దానివల్ల మనవాళ్ళు కూడా కొంచెం సహకరించి దాన్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి, మొన్న ఇక్కడ జరిగింది కదా, అక్కడ గ్రూప్ను తయారు చేసి అక్కడ చేసి ద్రాక్షారామంలో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు మన వాళ్ళు, కొత్త వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి ఇంత గొప్పగా సర్వీస్ చేస్తున్నారు, ఆ సార్కి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఇప్పుడు 4,000 పెన్షన్ వస్తుంది, 4,000 కూడా స్వచ్ఛ భారత్కే ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ వీలైతే ఇంకా ఒక 1,000 రూపాయలు నెలకు మిగిలిచ్చి మీకు కూడా నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడే ఇద్దామని సంకల్పం చేసుకున్నాను. అవి కూడా వస్తే మీకే డొనేషన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ రావాలి, రండి. పెయిడ్ అకామిడేషన్ రవీంద్ర గారి టీము, చంద్ర పెయిడ్ అకామిడేషన్ టీం. గట్టిగా క్లాస్ చేద్దాం. మరి మనం లైవ్లో చూస్తున్నామంటే వీళ్ళందరి వల్ల చూస్తున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లైవ్ కూడా చూస్తున్నాము. ఇక్కడికన్నా లైవ్ ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. మేము ఇంత బాగా చెప్తున్నామన్నా, ఇంత బాగా కనిపిస్తున్నామన్నా అంతా వీళ్ళ మహిమే. సావరం నుంచి వచ్చారండి మా ఫ్యాన్స్, నిడదవోలు సొసైటీ మాస్టర్. స్టార్టింగ్ రోజునే ఆటో నిండా కూరగాయలు వేసుకుని తెచ్చిస్తారండి. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను ఒక ఆటో ఇస్తానంటారు. ప్రతి ప్రోగ్రామ్కి ఆటో నిండా కూరగాయలు వేసుకుని వచ్చిస్తారండి నాన్నగారు. మరి అలాగే మళ్ళీ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయగానే 4,000 మళ్ళీ వశిష్ఠ గౌతమి అన్నప్రసాదానికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గట్టిగా కరతాల ధ్వనులతో పట్టాభిరామయ్య గారు ఈ వారం నుంచి డెడికేటెడ్గా స్టేజ్ మీదే నరేంద్ర ఉంటూ తన డ్యూటీ ఆన్లైన్లో చేసుకుంటూ
స్టేజీని అంటిపెట్టుకుని డెడికేట్గా చేశాడు. తనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రవీంద్ర నరసింహారెడ్డి, రవీంద్ర గారి టీము, చంద్ర, నరసింహారెడ్డి వీళ్ళు పెయిడ్ అకామిడేషన్ వచ్చిన విఐపీ గెస్టులందరినీ చూసుకుని వాళ్ళకి అకామిడేట్ చేస్తూ మన కమ్యూనికేట్ చేశారు. థ్యాంక్ యూ. ధ్యానులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ వీటినే మూల స్తంభాలుగా పెట్టుకొని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చేసిన సేవ అనంతమైనది. అది గుర్తించడానికి నాకు 2020 అంటే కరోనా టైంలో ఒక పిరమిడ్ మాస్టర్ పిలిపించి, ఇలా ధ్యానం చేయండి సార్, మీకు కోవిడ్ అనేది కూడా దగ్గరికి దరి చేరదు అని చెప్పడం, అక్కడ నేను నా ప్రస్తావన స్టార్ట్ అయింది ధ్యానంలో. అక్కడి నుంచి మొదలు పెడితే నా అనుభవాల్లో చాలా ఉన్నాయి. వాటిల్లో మహావతార్ బాబాజీ గారిని దర్శించటం, అలాగే శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ పేరులో ఉన్న వశిష్ఠ మహర్షి గారిని దర్శించటం, ఇది సామాన్యంగా అయితే కుదరదు. కేవలం ఒక ధ్యానంలోనే కుదురుతుంది, ఆ మార్గంలోనే కుదురుతుంది అనేది బలంగా ఇక్కడ ఉంది. అంటే నా సోల్లో ఉంది. దీన్ని అందరికీ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ వశిష్ఠ గౌతమి సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠులు వారి పేరుతో పెట్టాలని ట్రై చేశాను. బట్ నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఒకరు పేరుతో కాదు, సప్త ఋషులు అని చెప్పి సప్త ఋషుల ధ్యానం అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేయమని ఒక మెసేజ్ రావడంతో నేను సప్త ఋషుల ధ్యానం అనే ఒక జూమ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఎంతోమంది పిఎస్ఎస్ఎం నుంచి మాస్టర్స్ వచ్చి వారి ధ్యాన అనుభవాల్ని, జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. అందులో ఇక్కడున్న అన్నపూర్ణ మేడం కావచ్చు, నరేంద్ర సూరి కావచ్చు, వారి టీం కావచ్చు, ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు వచ్చి అందులో వారి జ్ఞానాన్ని పంచడం జరిగింది. ఎంతోమందికి జ్ఞానాన్ని నలుమూలలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ఛానల్ నడుస్తుంది. ఇందుకు నేను ప్రత్యేకంగా వాసిరెడ్డి మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. వారు నా వెనకొండి కాదు, ముందుండి చెప్పాలంటే దాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ వశిష్ఠ గౌతమి ఈ శక్తి క్షేత్రాన్ని చూడాలని నేను అదే పనిగా కడప నుంచి రావడం జరిగింది. నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడమన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అందరూ పిరమిడ్ మాస్టర్లకి థ్యాంక్ యూ. అట్లే సప్తఋషులకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్కడ కనపడడు, కానీ అంటే నాకు శైలేష్ రెడ్డి పేరు జూమ్లో చూశాను, వ్యక్తిగతంగా కలవడం ఇదే మొదటిసారి. ఎక్కడా కనపడడు, తన పేరు ఎక్కడ రానివ్వడు, అంతా రాజేశ్వరి మేడం గారి ద్వారానే జరుగుతుంది. సో మేడం గారి సందేశం కూడా తీసుకుందాం. నమస్తే అండి, ధ్యాన మిత్రులందరికీ ఆత్మ నమస్కారాలండి. నేనని కాదండి, అందరు జూమ్లో అందరూ కూడా చక్కగా అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అండి ఇదొక అద్భుతం అండి. ఏంటంటే ఇదొక మరో జన్మ అన్నట్టుగా ఫీల్ అవుతున్నా నేను. అంతకుముందు ఏంటంటే ఒక
ఒక కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకోవటమే. ఒక ఆ బాధ్యతల్లో పడి ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఆ మాట వాళ్ళు ఒక్కసారి అంటే అదే 10 సార్లు తలుసుకొని బాధపడటం, ఆ బాధలో ఇంకా ఒంట్లో ఉన్న ఏ రుగ్మతలన్నీ మనం తెచ్చుకోవటమే. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన శక్తి అంతా మన చేతుల్లోనే ఉంది, మనలోనే ఉంది అని తెలుసుకోగలిగానండి నేను. ఇది ఈ శైలేష్ రెడ్డి గారి జూమ్ ఏంటంటే అద్భుతం అండి. ఆ పేరే సతీ సమేత సప్తఋషుల జూమ్ సెక్షన్ అండి. అద్భుతమైన పేరండి. ఎవరు వచ్చిన గ్రేట్ మాస్టర్లు అండి, అందరు గ్రేట్ మాస్టర్లు, అందరు చక్కగా అద్భుతంగా. మన అన్నపూర్ణ మేడం కూడా భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా రోజులు జరిగింది. ఇప్పుడు గార్లపాటి శ్రీదేవి గారండి 100 రోజుల నుంచి చెప్తున్నారు. చాలా అద్భుతంగా జరిగిందండి. క్లాసులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఆ పేరులోనే ఉందండి. అందరూ ప్రతి వాళ్ళు కూడా ధ్యానం మనలోనే ఉందండి. అదంతా కూడా ఆ ధ్యానంలోనే మనం ఏదైనా సాధించగలుగుతామండి. ఏదైనా మనం సాధించగలుగుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా అనుభవం ఇదండి. చాలా చక్కగా ఈ సప్తఋషి జూమ్ సెషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు శైలేష్ రెడ్డి గారు, అలాగే రాజ్యం మేడం. నేను భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పాను అనేది సప్తఋషుల జూమ్లోనే 18 అధ్యాయాలు చెప్పించుకున్నారు. ఎంతో శ్రద్ధగా ఆ జూమ్ సెషన్లో ఉన్న వాళ్ళు వినడం, వాళ్ళకి డౌట్స్ ఉంటే అడగడం సుమారుగా 6 నెలల పైన జరిగిందండి. చాలా అద్భుతంగా ఈ సతీ సమేత సప్తఋషి జూమ్ సెషన్ని నడిపిస్తున్న శైలేష్ సార్కి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే రాజ్యం మేడంకి కూడా థ్యాంక్ యూ. ఇంకోటండి, మేడం భగవద్గీత గురించి చెప్పిన తర్వాత అండి, భగవద్గీత అప్పుడు అందరం బుక్స్ తీసి చదవటం. అప్పటి వరకు పూజ గదిలో ఉన్నాయండి, అప్పుడు తీయటం మొదలుపెట్టామండి అందరం. ఏంటంటే బుక్ దేవుడికి అక్కడ పూజ చేసుకోవడానికే అన్నట్టుగా ఉందండి. ఎందుకంటే అది చూస్తే భయం, చదవాలంటే భయం. అమ్మో ఇది చదవలేము అనే దేవుడి గదిలో గదిలో పెట్టాం. మేడం ఎప్పుడైతే వచ్చి చెప్పి భగవద్గీత గురించి చెప్పారో మాకు అద్భుతంగా ఇప్పుడు మేము చదువుకుంటున్నామండి, చెప్పుకుంటున్నాం అందరం కూడా చక్కగా. ప్రతి వాళ్ళు కూడా రాని కన్నడ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా కూడబలుకొని చదువుకొని భగవద్గీత అందరూ చదువుతున్నారండి. ఈ విషయంలో మటుకి అన్నపూర్ణ మేడంకి ధన్యవాదాలండి. శ్యామలమ్మ గారు అండ్ రాజ్యలక్ష్మి మేడం గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానించుకుందాం. ఇప్పుడు వారు సూర్యోపనిషత్తు గురించి మనకి వివరిస్తారు. దీని తర్వాత రవిశాస్త్రి గారితో పంచాంగ శ్రవణం ఉంటుంది 10:30కి. సో ఉగాది రోజు మనమందరము చేయాల్సినటువంటి, తప్పకుండా చేసి తీరాల్సినటువంటి పని పంచాంగ శ్రవణం. సో 10:30కి పంచాంగ శ్రవణంలో అందరూ హాజరు కావాలని ఈ గ్రౌండ్లో ఉన్న వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ వేదిక ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సూర్యోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇది చదివితే అందరూ భద్రంగా ఉంటారు. ఇది చక్కటి శాంతి మంత్రంతో మొదలవుతుందన్నమాట. సూర్యుడు మనందరికీ ప్రత్యక్షమైన దైవం. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఆయనే వేదాలు, ఆయనే మనలో ఉన్న షట్చక్రాలు, ఆయనే మనలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఆయన యొక్క శక్తితోటే ఈ శరీరం అంతా నడుస్తోంది అని చెప్పబడుతోంది అన్నమాట సూర్యోపనిషత్తులో. మనం ఇప్పుడు శ్రద్ధగా అది విందాం. ఇది ఒక బీజాక్షరం అన్నమాట. బీజాక్షరానికి ఒక చక్కటి వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ వినే వాళ్ళందరూ కూడా థాట్లెస్ స్టేజీలో, కళ్ళు మూసుకున్నా పర్వాలా, తెరిచినా పర్వాలేదు, కానీ ఒక్క థాట్ కూడా లేకుండా ఆ వైబ్రేషన్ని గమనించండి. ఈ అక్షరానికి చక్కటి వైబ్రేషన్ ఉంటుందన్నమాట. దాన్ని మనం చక్కగా గమనిద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,
स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ अथ सूर्याथर्वाङ्गिरसं व्याख्यास्यामः। ब्रह्मा ऋषिः गायत्री छन्दः आदित्यो देवता हंससोऽहमग्निनारायणयुक्तं बीजं हृल्लेखा शक्तिः वियदादिसर्गसंयुक्तं कीलकं चतुर्विधपुरुषार्थसिद्ध्यर्थे विनियोगः। षट्स्वरारूढेन बीजेन षडङ्गं सप्ताश्वरथिनं रक्ताम्बुज संस्थितं सप्ताश्वरथिनं हिरण्यवर्णं चतुर्भुजं पद्मद्वयाभयवरदहस्तं कालचक्रप्रणेतारं श्रीसूर्यनारायणं य एवो वेद स वै ब्राह्मणः। ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सूर्या आत्मा जगतस्तस्तुषश्च सूर्याद्वै खल्विमानि भूतानि जायन्ते सूर्याद्यज्ञः पर्जन्योऽन्नमात्मा नमस्ते आदित्या त्वमेव प्रत्यक्षं कर्म कर्तासि त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं विष्णुरसि त्वमेव प्रत्यक्षं रुद्रोऽसि त्वमेव प्रत्यक्षं ऋगसि त्वमेव प्रत्यक्षं यजुरसि त्वमेव प्रत्यक्षं सामासि त्वमेव प्रत्यक्षमथर्वासि त्वमेव सर्वं छन्दोसि आदित्याद्वायुर्जायते आदित्याद् भूमिर्जायते आदित्यादापो जायन्ते आदित्याद् ज्योतिर्जायते आदित्याद् व्योमदिशो जायन्ते आदित्याद् देवा जायन्ते आदित्याद्वेदा जायन्ते आदित्यो वा एष एतन्मण्डलं तपति असावादित्यो ब्रह्मा आदित्योऽन्तःकरणमनोबुद्धिचित्ताहङ्काराः आदित्यो वै व्यानसमानो दानोपानः प्राणः आदित्यो वै श्रोत्रत्वक्चक्षुरसनघ्राणाः आदित्यो वै वाक्पाणिपादपायूपस्थाः आदित्यो वै शब्दस्पर्शरूपरसगन्धाः आदित्यो वै वचनादानागमनविसर्गानन्दाः आनन्दमयो विज्ञानमयो विज्ञानघन आदित्यः नमो मित्राय भानवे मृत्योर्मा पाहि ब्राजिष्णवे विश्वहेतवे नमः सूर्याद्भवन्ति भूतानि सूर्येण पालितानि तु सूर्ये लयं प्राप्नुवन्ति यः सूर्यः सोऽहमेव च
चक्षुर्नो उत देवः सविता चक्षुर्न उत पर्वतः चक्षुर्धाता ददातु नः आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् सविता पुरस्तात् सविता पश्चात् सवितोत्तरात् सविता धरात् सविता नः सुवतु सर्वतात् गुं सविता नो रासतां दीर्घमायुः ओमित्येकाक्षरं ब्रह्मा गृह्णीरिति द्वे अक्षरे सूर्य इत्यक्षरद्वयम् आदित्या इति त्रीण्यक्षराणि एतस्यैव सूर्या षष्ठाक्षरो मनुः यः सदा हरहर्जपति स वै ब्राह्मणो भवति स वै ब्राह्मणो भवति सूर्याभिमुखो जप्त्वा महाव्याधिभयात् प्रमुच्यते अलक्ष्मीर्नश्यति अभक्ष्यभक्षणात् पूतो भवति अगम्यागमनात् पूतो भवति पतितसम्भाषणात् पूतो भवति मध्याह्ने सूर्याभिमुखः पठेत् सद्योत्पन्नपञ्चमहापातकात् प्रमुच्यते सैषा सावित्रीं विद्यां न किञ्चिदपि न कस्मैचित् प्रशंसयेत् य एता महाभागः प्रातः पठति स भाग्यवान् जायते पशून् विन्दति वेदार्थं लभते त्रिकालमे तज्जप्त्वा क्रतुशतफलमवाप्नोति अस्तादित्ये जपति स महामृत्युन्तरति स महामृत्युन्तरति य एवौ वेद इत्युपनिषत् भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितै यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. గట్టిగా క్లాప్స్. విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలండి. విశ్వవసు అనేది సూర్యకిరణాలలో 7 కిరణాలలో ఒక కిరణం పేరు. విశ్వవసు కిరణం. ఆ కిరణానికి మనకి సంబంధం ఉంది. అందుకోసం ధ్యానం చేద్దాం. గ్రౌండ్లో తిరిగే వారందరూ రావాలి.
ఇప్పుడు 20 నిమిషాల ధ్యానం చేస్తే ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు పంచాంగ శ్రవణం చక్కగా శ్రద్ధగా వినగలుగుతాము, అవలోకనం చేసుకోగలుగుతాం. ఫోన్లు పక్కన పెట్టేసి అందరం ధ్యానంలో కూర్చుందాం ఒక 20 నిమిషాలు. ఇప్పుడు మనం చేసే ధ్యానం వశిష్ఠ గౌతమి ఆధునీకరణ సుందరీకరణకు కావలసిన సర్వ సంపదలను సర్వ వనరులను సమకూర్చుకోవడానికి సామూహిక ధ్యానం చేద్దాం. అందరూ ధ్యానంలో కూర్చోవాలండి. కళ్ళజోళ్ళు ఉన్నోళ్ళు తీసేయాలి. సామూహిక ధ్యానం మూడింతల అధిక శక్తి. అమావాస్య ధ్యానం మూడింతల అధిక శక్తి. పిరమిడ్ ప్రక్కనే ఉన్నాము, మూడింతల అధిక శక్తి. సమయమే సాధన అని గురువుగారు సెలవిచ్చారు. సమయాన్ని సాధనకి ఉపయోగించుకుందాము. సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయం చాలా విలువైనది. సమయం అంటే జీవితం. సమయం అంటే భగవంతుడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే భగవంతుడి సన్నిధిలోకి చేరుకుంటారు. ఆ సంవత్సరంలో వచ్చే ఉగాది సంబరాల రోజుకి సుందరీకరణ ఆధునీకరణ సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసుకుందాం. అందుకోసం మనందరం సామూహిక ధ్యానం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు విడిగా చేసి మూసి ఉన్న కళ్ళపైన పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా తీస్తూ కళ్ళు తెరుద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్. వశిష్ఠ గౌతమికి
ఉగాది సంబరాలకి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే అండి. ముందుగా మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గట్టిగా ఉగాది శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఉగాదికి. ఈ ఉగాది సందర్భంగా మనం ఒక చక్కటి మెసేజ్ని తీసుకుందాము. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ముఖ్యంగా పత్రి సార్ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ మూడింటిని మనము తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనము చాలా ఎదుగుతాము. మనకి తెలియని ఎన్నో విషయాలు స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనకి అవగతమవుతాయి. ముఖ్యంగా ఈ సృష్టి ఎలా పుట్టింది, ఈ సృష్టి నుంచి ద్వంద్వత్వంలోనికి మనం ఎలా తీసుకురాబడ్డామో, ఆ ద్వంద్వత్వం వలన మనకి దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి, ఈ ద్వంద్వత్వం నుంచి మనము ఎలా బయటపడాలి అనేది అద్భుతంగా న్యూ ఎనర్జీ అనే ఒక పుస్తకము 2004లోనే రిలీజ్ చేయబడింది. అది ఒకసారి చదివితే మనము ఈ ద్వంద్వత్వ పుట్టుక ఏంటి, సృష్టికి మూలం ఏంటి అవన్నీ మనకి అవగతమవుతాయి. అలాగే సకల ఆధ్యాత్మిక శాస్త్ర సారమంతా పత్రి సార్ మనకి తులసి దళం అన్న పుస్తకం ద్వారా మనకి అందించడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకం అది. తర్వాత పత్రి సార్ తాలూకా ధ్యానం వల్ల లాభాలు, శ్వాస విజ్ఞాన జ్యోతి, ఇలాంటి అద్భుతమైన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటినీ మనము అధ్యయనం చేయాలి. అన్నిటికీ మించి భగవద్గీత చాలా అద్భుతమైన, మనకి మార్గనిర్దేశకత్వం చేసిన అద్భుతమైన గ్రంథము. ప్రతి ఒక్క శ్లోకము అద్భుతమే. సూటిగా స్పష్టంగా మనకి భగవద్గీత చెప్తుంది అన్నమాట. నీ గతాన్ని గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు, ఈ క్షణం నీకు చాలా ముఖ్యమైనది అని స్పష్టంగా చెప్తుంది అన్నమాట. మనకి పూర్తి భరోసా ఇస్తుంది. నీ గతం నీకు అనవసరం, ఈ క్షణం నువ్వేంటి, ఈ క్షణం నువ్వు ధ్యాన సాధనకు కూర్చో, జ్ఞానాన్ని తెచ్చుకో అని చెప్తుంది అనమాట. అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అప్పి చేతప్పి అయినా కానీ ఏంటైనా కానీ ఈ భూమి మీద పాపాత్ములు చేసిన పాపాలన్నిటికన్నా నువ్వు చేసిన పాపాలు ఎక్కువైనా కానీ, ఎంత అద్భుతమైన భరోసా ఇస్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. పాపాత్ములందరూ చేసిన పాపాల కన్నా నువ్వు చేసిన పాపాలు ఎక్కువైనా కానీ నువ్వు జ్ఞానం అనే పడవనెక్కి నీ మహాపాప సముద్రాన్ని సులువుగా దాటేయగలుగుతావు అని స్పష్టంగా మనకి భగవద్గీతలో చెప్తున్నారు. ఎంత అద్భుతమైన భరోసా అంటే, నీ గతం నీకు అనవసరం, నువ్వు గతంలో ఎలాంటి వాడవైనా నీకు అనవసరం. ఇప్పుడు ఈ క్షణం నీకు ఇంపార్టెంట్. ఈ క్షణంలో ధ్యానంలో కూర్చో, జ్ఞానం సంపాదించుకో, ఈజీగా నువ్వు నీ పాపాలన్నింటినీ దాటేస్తావు
అది భగవద్గీత అద్భుతమైన భరోసా ఇస్తుంది మనకి. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. బాగా జ్వలిస్తున్న అగ్ని, ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాంటి కట్టెలనైనా భస్మం చేస్తుంది. అలాగే నీ సమస్త కర్మల్ని, అవి సంచిత కర్మలా, ప్రారబ్ధ కర్మలా, ఆగామి కర్మలా అని చూడకుండా జ్ఞానము మన సమస్త కర్మల్ని దగ్ధం చేస్తుంది. మన కర్మలు దగ్ధం చేసుకోవాలంటే జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఓకే, నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ నా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భాస్కర్ గారు అండ్ థ్యాంక్ యూ గాంధీ గారు. చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ మనందరినీ ఈ ఉగాది పర్వదినాన ధ్యానంలో చక్కగా కూర్చోబెట్టడం జరిగింది. వీరిని సన్మానించుకుందాం. దీని తర్వాత రవిశాస్త్రి గారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్లో ఊరికే అలా ఇలా తిరిగి టైంపాస్ చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుంటే బాగుంటుంది. మనం ఇక్కడ టైంని యూజ్ చేసుకోవడానికి వచ్చాము, టైంపాస్ చేసుకోవడానికి కాదు. టైంపాస్ మనం ఇంట్లో ఉన్నా గడిచిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమయాన్ని మనం ఆ యోగుల సందేశాలు, జ్ఞానుల సందేశాలు తీసుకోవడానికి వినియోగించుకోవాలి. అప్పుడు మనం ఎదుగుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డయాస్ ముందుకు వచ్చేయండి. చాలామంది కనబడుతున్నారు. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి కూరగాయలు మనకి సిద్ధాంతం నుంచి వచ్చారు. వారిని మనము వేదికపైకి ఆహ్వానించుకుందాం గట్టిగా. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో. ఓ ఏంటి? వర్మ గారు వారిని చక్కగా సత్కరిస్తున్నారు. సో సార్ గట్టిగా కరెక్ట్ ధ్వనులతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సేవ ఎనలేనిది. అలాగే మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.